ఎస్పీ గారు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ పాలపై 46 మందిని సేకరిస్తున్నట్టున్నారు. ఆ శివరాత్రి రోజు ముందు రోజు జరిగిన తాగటం వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చిందని బాధితులు చెప్తున్నారు. మీ విచారంలో అతను తీసుకుంటే కనుక ఏం చెప్పాడు, ఎవరు దగ్గర మీరు అనుమానం ఏమన్నా చెప్పారా? వాడు చాలా రోజుల నుంచి పోస్తున్నాడు. బట్ శివరాత్రి 16వ తారీఖు మార్నింగ్ ఈ కన్జ్యూమర్స్ దే రిపోర్టెడ్ దట్ మిల్క్ ఈజ్ కొంచెం చేదుగా ఉందని. సో దెన్ నెక్స్ట్ 2 days అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా కొంతమందికి పెట్టాడు. తర్వాత నుంచి మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయింది. సో వాడు ఏం చెప్తున్నాడు, యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నాట్ కన్ఫెసింగ్ ఎనీథింగ్. మనం ఇంటరాగేట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. ఆ రోజే వేరే వాళ్ళ నుంచి పాలు తీసుకొచ్చి పోసేయడం అన్నారు సార్. అంటే రెగ్యులర్ గా తీసుకొచ్చే వాళ్ళ నుంచి కాకుండా వేరే వాళ్ళ నుంచి అది చూడాలి, అది ఎగ్జామినేషన్ చేయాలి, చూడాలి. ఎస్ అది వాస్తవం అంటే కెమికల్ ఎగ్జామినేషన్ జరగాలి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ పోలీస్ పీపుల్ విల్ రిజిస్టర్, విల్ సెండ్ దోస్ ఐటమ్స్ టు ది ల్యాబొరేటరీ. శాంపిల్స్ కలెక్ట్ చేయడం. హాస్పిటల్ సర్వీసెస్ అయితే సక్రమంగా చిన్న పిల్లలు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ రోజు 3 to 4 lakhs పే చేసి చేస్తున్నారు. ఎందుకు మేడం గవర్నమెంట్ హాస్పిటల్ మాకు సర్వీస్ లేదు? ఈవెన్ కాకినాడ జీజీహెచ్ కాకినాడ యాజ్ వెల్ యాజ్ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడన్నా మనము పీపుల్ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నలుగురు మరణాలు 4 మరణాలు జరిగినాయి. ఈ 4గురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగినాయి. 12 మంది వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడుకి మనకి మరణించారు. ఆ 4 డీటెయిల్స్ 4 పేర్లు కూడా చెప్తారు. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేస్న జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు 18వ వరకు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్గా వాచ్ చేయడము. రెండోది ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. చాలా మంది ప్రజలు ఇప్పటికీ కూడా అంటే ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఈజ్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూ ఇస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు ఇస్తున్నాం. అంటే అది జీజీహెచ్ కేసు, అది దానికి ఈ మిల్క్ వెండర్కి లింక్ లేదని చెప్తున్నారు. సర్జికల్ వార్డు జాయిన్ అయ్యారు. ఆవిడ సివియర్ పెయిన్ అప్ వచ్చి అక్కడ ఆవిడ చెప్పారు. ఆవిడ మిస్కరెంట్తో సంబంధం లేదు, పెద్ద జాయిన్ అయ్యారు. పెయిన్ అప్ డౌన్ సర్జికల్ వార్డ్. నెక్స్ట్ షీ వాస్ డెడ్. వాళ్ళు ఒకసారి డిఎంహెచ్ఓ గారు
సిమ్టమ్స్ ఏమొచ్చినాయి అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏ సిమ్టమ్స్ వస్తే మాకు చెప్పాలి అనేది ఒకసారి చెప్తారు. ఆన్ చేయండి. నమస్తే అండి. ఇప్పుడు వరకు నమోదైన కేసులు మనకి మొత్తం 12. ఇందులో 4 డెత్లు రావడం జరిగింది. మిగిలిన కేసులు కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ అయిన కేసులు 2 కేసులు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళకి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్తో పాటుగా డెనోరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా చిన్న అనుమానం. అది విషయం. ఇప్పుడు మా సర్వేలో మా సిబ్బంది అందరూ హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేస్తున్నారు. ఎఫెక్టెడ్ ఏరియాస్ స్వరూప్ నగర్ అండ్ చౌడేశ్వర్ నగర్. ఈ ఎఫెక్టెడ్ విలేజ్ సర్వేలెన్స్లో మేము అడుగుతున్న ప్రశ్నలు అన్నీ కూడా దీనికి రిలేటెడ్గా అడిగి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కొత్త కేసు ఎవరు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాత్రి మేము 7:30 నుంచి ఈవినింగ్ తెల్లవారుజాము 4:30 వరకు బ్లడ్ శాంపుల్స్ కొన్ని కుటుంబాల దగ్గర సేకరించడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుందండి. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము. హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారు కూడా వచ్చారు. దీని మీద వారు కూడా స్పందిస్తారు. ఒకసారి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం వారిని మాట్లాడవలసిందో ఓల్డ్ ఏజ్ వాళ్ళు డయాబెటిక్ అంటారు. 2 సంవత్సరాల పాప 5 నెలల పాప కూడా సార్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు కల్తీ చేసింది మనకి ఇంతవరకు నివేదిక వస్తే కానీ చెప్పలేము. అది స్పష్టంగా ఉంది. అయితే అది కనుక జరిగితే కనుక పిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నది మా ఉద్దేశం. పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారండి. స్టేబుల్ గా ఉన్నారు. రెయిన్బో హాస్పిటల్లో 4 పేషెంట్స్ ఉన్నారు. అందులో 2 డయాలిసిస్ అవుతుంది. ఇంకో పేషెంట్ స్టేబుల్ ఉన్నాడు. ఇప్పుడు 3 కూడా వాడు క్రియేటివ్ లెవెల్స్ దగ్గర 3 నుంచి 1.5 వచ్చేవాడు. సో 3 కూడా స్టేబుల్ గా ఉన్నారు. చిన్నపిల్లలు less than 5 years ఎందుకు వస్తుంది?